హాయ్ గైస్, వెల్కమ్ టు వెంకట్ ఫిట్నెస్. సో ఈరోజు మన టాపిక్ వచ్చి హౌ టు బూస్ట్ ఆర్ ఇంక్రీజ్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్, హౌ టు అవాయిడ్ ఇన్ఫెక్షన్స్ అండ్ బ్యాక్టీరియాస్ టు అవర్ బాడీ. సో ఎందుకంటే నవేడేస్ బేసిక్గా ఏ మనిషికి చిన్న ఫ్లూలా వచ్చినా, ఇన్ఫెక్షన్ వచ్చినా, ఫీవర్ వచ్చినా, ఏదో బ్యాక్టీరియా ఇన్ఫెక్టెడ్ అయింది అని చెప్పి అందరూ గూగుల్లో మోస్ట్ కామన్ సెర్చ్ టాపిక్ ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్. చాలామంది ఆ ఇమ్యూన్ సిస్టమ్ అనగానే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా జలుబు ఫ్రీక్వెంట్గా చేస్తుంటే, అరే నీ ఇమ్యూన్ సిస్టమ్ చాలా వీక్గా ఉంది, అందుకే నీకు ఫ్రీక్వెంట్గా జలుబు వస్తుంది. మోషన్స్ అవ్వడానికి కారణం నీ ఇమ్యూన్ సిస్టమ్ చాలా వీక్గా ఉంది, నీకు ఫుడ్ ఎలర్జీస్ ఫాస్ట్గా రావడానికి కారణం నీ గట్ హెల్త్ వీక్గా ఉంది, నీకు ఇన్ఫెక్టెడ్ అవుతున్నావు నువ్వు, సో దీనికి కారణం ఇమ్యూనిటీ అనేది నీకు వీక్గా ఉంది అని అంటారు. కొంతమంది ఏమో క్వైట్ కాంట్రాస్ట్ ఆపోజిట్గా, నేను షర్ట్ లేకుండా హిమాలయస్లో వింటర్ సీజన్లో ట్రెక్కింగ్కి వెళ్తా, నాకేం కాదు, నాకు జలుబు చేయదు, నాకు ఫీవర్ రాదు అని అంటారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అసలు ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటి? సో ఇమ్యూన్ సిస్టమ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ హ్యూమన్ బాడీలో ఉన్నాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ అది మన బాడీకి ఎలా వర్క్ అవుతుంది, ఎలా పనిచేస్తుంది అనేది ఈరోజు మన టాపిక్. అసలు ఇన్ఫెక్షన్స్ నుంచి, బ్యాక్టీరియాస్ నుంచి, వైరస్ నుంచి లేదా పారాసైట్స్ నుంచి మన బాడీ ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటుంది, మన బాడీలోకి అటాక్ అవ్వకుండా సో ఇమ్యూనిటీ అనేది ఎలా హెల్ప్ అవుతుంది. సో దీనికి ఎన్ని టైప్స్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం అనేది మన బాడీలో ఉంటాయి అనేది ఈరోజు మన మేజర్ టాపిక్. సో గైస్, ఇమ్యూన్ సిస్టమ్ గురించి మాట్లాడే ముందు ఒక బేసిక్ ప్రిన్సిపల్స్ గురించి మనం డిస్కస్ చేయాలి. అంటే యాన్సిస్టరీ హ్యాబిట్స్, మన పాత రోజుల్లో పూర్వీకులు చేసే హ్యాబిట్స్ ఏంటి, సో వాళ్ళంత ఇమ్యూన్గా ఎందుకు ఉన్నారు, వాళ్ళ ఫిట్నెస్ లెవెల్స్ కానీ, వాళ్ళ వర్కౌట్ పెర్ఫార్మెన్స్ కానీ, వాళ్ళ డైలీ యాక్టివిటీ టైమింగ్ కానీ, వాళ్ళ రికవరీ కానీ, సో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ని కానీ మనం కుదిరినంత వరకు మన రెగ్యులర్ లైఫ్ స్టైల్లో అడాప్ట్ చేసుకుంటే ఉండే బెనిఫిట్స్ ఏంటనేది ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. సో మీ ఇమ్యూనిటీ బేసిక్గా ఫస్ట్ పాయింట్, మీ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అవ్వాలన్నా, బూస్ట్ అవ్వాలన్నా మీరు మేజర్ వర్క్ ఒకటి చేయాలి. అదేంటంటే స్లీప్. బాగా పడుకోవాలి. బాగా పడుకోవాలని చెప్పి సో రాత్రి ఒక 10 గంటలు, మధ్యాహ్నం ఒక 10 గంటలు పడుకోవడం కాదు. సో మీ బాడీ ఎన్ని గంటలు పడుకోవాలి అనేది మీ బాడీ, మీ మైండ్ అని చెప్తూ ఉంటుంది. ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఓన్లీ ఇమ్యూనిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇన్ఫెక్టెడ్ అవ్వకుండా హెల్ప్ చేసేదే కాదు, మైండ్కి, బ్రెయిన్కి ఉన్న రిలేషన్ కూడా ఇమ్యూన్ సిస్టమ్కి 100% ఉంటుంది. అది ఎలా అంటే మీ బాడీ ఒక సిస్టంలో వర్క్ అవ్వాలన్నా, ఒక మంచి లైఫ్ స్టైల్లో ఒక సిస్టమేటిక్గా వర్క్ అవ్వాలన్నా సరే స్లీప్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ స్లీప్ని మనం ఫిక్స్ చేయకపోతే, సో ఈ టైంకి పడుకొని ఈ టైంకి లెగాలి అని మీరు ఫిక్స్ చేయకపోతే మీ బయోలాజికల్ క్లాక్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతాయి, మీ వర్కౌట్ రొటీన్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. సో మీరు నైట్ లేట్గా పడుకొని మార్నింగ్ లేట్గా లెగిసారనుకోండి, మీరు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి? సో మార్నింగ్ చేసే యాక్టివిటీస్ అన్నీ మిస్ అవుతారు. సో దెన్ బ్రేక్ఫాస్ట్ అనేది మిస్ అవుతుంది. సో ఎప్పుడైతే స్లీప్ తక్కువైందో మీ హార్మోనల్ ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది ఒబిసిటీ అవ్వచ్చు, లేకపోతే లేడీస్కి అయితే థైరాయిడ్ అవ్వచ్చు, పీసీఓడి అవ్వచ్చు. దీంతో పాటుగా సో మెన్కి మేజర్గా టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీ రావడానికి కారణం సో లెస్ స్లీప్. సో కాబట్టి స్లీప్ అనేది ఫస్ట్ ప్రయారిటీగా మీరు తీసుకోండి. ఎన్ని గంటలు పడుకోవాలి డిపెండ్స్ ఆన్ ఎవర్ స్ట్రెస్ లెవెల్స్ని బట్టి. మీకు మోడరేట్ అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ ఉంటే 7 అవర్స్, బాగా ఎక్కువ స్ట్రెస్ ఉంది అంటే 7 to 8 అవర్స్ స్లీప్ ఉండేటట్టుగా చూసుకోండి. దీంతో పాటు నెక్స్ట్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, మీరు పడుకునేటప్పుడు అవాయిడ్ చేయాల్సిన థింగ్స్ ఏంటి అంటే బ్లూ లైట్ ఎలిమినేషన్. ఫోన్స్ కానీ, టీవీస్ కానీ, లేకపోతే మూవీస్ కానీ, ఇవన్నీ కూడా కుదిరినంత వరకు సో ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయండి. అంటే బ్లూ లైట్ ఇన్ ద సెన్స్ బల్బులు, ట్యూబ్ లైట్లు ఇవి కాదు, సో ల్యాప్టాప్స్, మొబైల్స్ ఇవన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మీ కార్టిసాల్ లెవెల్స్ అనేది తగ్గి మీ మెలటోనిన్, సెరోటోనిన్ లెవెల్స్ పెరగడం వల్ల మీకు స్లీప్ అనేది సో మీ మైండ్ చెప్తూ ఉంటుంది స్లీప్ ప్రాపర్గా, ఇప్పుడు ఓకే నిద్ర వస్తుంది అని. సో ఆ నిద్ర వచ్చినప్పుడు మీరు ఆపుకోవాల్సిన అవసరం లేదు. సో హ్యాపీగా నిద్ర వచ్చినప్పుడు ఇమీడియట్గా పడుకోవడానికి ట్రై చేయండి. సో ఇమీడియట్గా ఎప్పుడైతే పడుకున్నారో సో ఆ టైం ఏంటి అని ఒక 2 days 3 days చూసుకొని ఆ టైంని మీరు ఫిక్స్ చేసుకోగలిగితే అక్కడి నుంచి మార్నింగ్ ఎన్ని గంటల వరకు లెగాలి, సో ఎన్ని గంటలకు లేక 7 to 8 అవర్స్ ఎప్పుడు లెగాలి అనేది ఒక ఫిక్స్ చేసుకుంటే మీరు ఒక సిస్టమేటిక్ వేలో ఉంటారు. సో ఎందుకంటే మన బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ లాగానే అడాప్టబుల్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది కూడా ఒకటి ఉంటుంది. సో ఈ అడాప్టబిలిటీ అనేది మీకు రావాలంటే ఫస్ట్ స్లీప్ నుంచి తీసుకుంటాం. సో నెక్స్ట్ పాయింట్, మార్నింగ్ లెగిసిన తర్వాత చేసే ఫస్ట్ యాక్టివిటీ అంటే షవర్ చేయడం. కోల్డ్ షవర్ చేయడానికి ట్రై చేయండి.
సో చాలామంది ఈ షవర్ చేయకుండా డైరెక్ట్గా జిమ్స్కి వెళ్ళి వర్కౌట్ చేయడం వల్ల సో వీళ్ళ థర్మోసినిసిస్ అనేది ఆ ఫ్యాట్ బర్నింగ్ సిస్టమ్ అనేది ఫాస్ట్ అవ్వదు. ఎందుకంటే పొద్దున్నే లెగ్గానే అదే స్లీపీ మూడ్, ఆ డ్రౌజీగా ఉండడం, ఆ స్లీపీ మూడ్లో ఒక 1 అవర్ 1.5 అవర్ మీకు టైం అనేది కిల్ అయిపోతుంది. సో ఈ 1.5 అవర్ కూడా ప్రొడక్టివ్గా మీరు యూజ్ చేసుకోవాలంటే మార్నింగ్ షవర్ చేయండి, కుదిరితే కోల్డ్ షవర్ చేయండి. కోల్డ్ షవర్ మీకు ఏదైనా సైనస్ ప్రాబ్లం కానీ, మైగ్రేన్ ప్రాబ్లమ్స్, ఏదైనా హెడేక్ ఇష్యూస్ ఉంటే మాత్రం హాట్ వాటర్ చేయండి, లేదంటే నార్మల్ వాటర్ చేయడానికి ట్రై చేయండి. దీనివల్ల మీ వర్కౌట్ పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది. దీన్నే సైంటిఫికల్గా చెప్పాలంటే కాంట్రాక్షన్ థెరపీ అంటారు. మీరు చూసే ఉంటారు పెద్ద పెద్ద బాడీ బిల్డర్స్, ఫిట్నెస్ అథ్లెట్స్ వీళ్ళందరూ కూడా ఐస్ క్యూబ్స్ వేసుకుని టబ్లో ఒక 1 మినిట్, 1.5 మినిట్, 2 మినిట్స్ ఆ ఐస్ క్యూబ్స్లో ఆ కాంట్రాక్షన్ థెరపీ చేస్తారు. ఆ బాత్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ అడిషనల్గా ఎనర్జీని తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఆ సిచ్యువేషన్లో, ఆ టైంలో ఫైట్ అండ్ ఫైట్ మోడ్లోకి వెళ్తుంది. ఫైట్ అండ్ ఫైట్ మోడ్ అంటే ఏంటంటే మీరు ఎప్పుడైతే కోల్డ్ షవర్తో చేశారో మీరు చూడండి, కొంచెం చలిగా షివర్ అవుతున్నట్టు ఉంటుంది. ఈ షివర్ నుంచి నార్మల్ టెంపరేచర్గా రావడానికి మీ బాడీ అడిషనల్ ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. అప్పుడు మీ బాడీ అనేది ఆ ఫ్యాట్ లాస్ స్టేట్లో ఉంటుంది. దీనివల్ల మీకు అడిషనల్ బెనిఫిట్సే ఉంటాయి కానీ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. అలాగే థర్డ్ పాయింట్, సన్ ఎక్స్పోజర్. సన్షైన్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. నవేడేస్ అందరికీ కామన్ ప్రాబ్లం ఏంటంటే వైటమిన్ డి డెఫిషియన్సీ. ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం వల్ల మసిల్ బిల్డింగ్కి, మసిల్ గ్రోత్ అనేది తగ్గుతుంది, మసిల్ పంప్, మసిల్ హార్డ్నెస్ అనేది తగ్గడం, జాయింట్ ప్రాబ్లమ్స్ రావడం, హార్మోనల్ ప్రాబ్లమ్స్ రావడం. ఇలా చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈ వైటమిన్ డి కుదిరినంత వరకు మీరు అడిషనల్ ఫుడ్స్ లైక్ మీరు వాల్నట్స్ కానీ, పేర్స్, లేదంటే ఎగ్స్, ఫిష్, ఆల్మండ్స్, చియా సీడ్స్, మీరు ఇవన్నీ న్యాచురల్గా తీసుకున్నా సరే, బట్ న్యాచురల్ సోర్స్ ఆఫ్ వైటమిన్ డి ఎక్కడి నుంచి వస్తుంది? సన్లైట్ నుంచి. సన్ ఎక్స్పోజర్ అనేది కంపల్సరీ ఉండాలి. అది కూడా సిటీస్లో అయితే బిట్వీన్ 7 and 8 మధ్యలో, అదే విలేజెస్లో అయితే కనుక 7 to 9 మధ్యలో. ఎందుకంటే ఇప్పుడు వింటర్ సీజన్ గురించి మాట్లాడుతున్నాను. అక్కడ కొంచెం ఫాగ్ అది ఎక్కువ ఉంటుంది కాబట్టి సన్ రావడానికి కొంచెం టైం పడుతుంది. అప్పుడు 9 వరకు చేయొచ్చు. ఒకవేళ మార్నింగ్ మీకు కుదరలేదు, మీరు నైట్ జాబ్ చేస్తున్నారు, మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ సన్సెట్ టైంలో చేయండి. ఈవినింగ్ సన్సెట్ టైంలో బిట్వీన్ 4:30 నుంచి లేదా 5 నుంచి 6:30 మధ్యలో చేయొచ్చు. దీనివల్ల కూడా మీకు కావాల్సిన వైటమిన్ డి అనేది దొరుకుతుంది. ఎప్పుడైతే వైటమిన్ డి సన్ రైజెస్ మన స్కిన్ని టచ్ చేసాయో, లైక్ స్కిన్ నుంచి మన లివర్లోకి వెళ్ళి లివర్ నుంచి ఆ వైటమిన్ డి అనేది సింథసిస్ అవుతుంది. దీనివల్ల మసిల్ పంప్ కానివ్వండి, లేకపోతే హార్మోనల్ ప్రాబ్లమ్స్ రాకుండా చాలా యాక్టివ్గా ఉండడానికి, హెల్తీగా ఉండడానికి, చాలా గ్లోగా ఉండడానికి వైటమిన్ డి హెల్ప్ అవుతుంది. బేసిక్ యాన్సెస్టరీ హ్యాబిట్స్లో 3 టిప్స్ గురించి మనం డిస్కస్ చేసాం. ఫోర్త్ వన్ ఏంటి? ఈటింగ్. మీరు ఏ ఫుడ్ అయినా తినండి, అది దానివల్ల మీ ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవ్వాలి. ఇమ్యూనిటీ అనేది సప్రెస్ అవ్వకూడదు. అంటే నేను మాట్లాడేది ఏంటంటే, కొంతమంది లిక్విడ్ క్యాలరీస్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు, లేదంటే జంక్ ఫుడ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. దీనివల్ల మీ ఇమ్యూనిటీ అనేది సప్రెస్ అవుతుంది. ఎందుకు అవుతుంది అనేది కూడా నెక్స్ట్ నేను మీకు చెప్తాను. మీరు లిక్విడ్ క్యాలరీస్ పైన ఫోకస్ చేశారనుకోండి, ఓన్లీ నేను జ్యూసెస్ తీసుకుంటా, నేను రోజుకి ఒక ప్రోటీన్ షేక్ తాగుతా, లేదంటే డైలీ 2 ప్రోటీన్ షేక్సే తాగుతా, నేను మీలే తిన్నాం, లేదంటే నేను 0 కార్బ్ డైట్ చేస్తా, లేదంటే నేను పొద్దున్నే కొబ్బరి నూనె తాగుతా, లేదంటే నేను సాయంత్రం మంచి నూనె తాగుతా. ఇలా ఫ్యాన్సీ డైట్లు చేయాల్సిన అవసరం లేదు మీరు. దీనివల్ల మీ ఇమ్యూనిటీ అనేది సప్రెస్ అవుద్ది, అంతే కదా. మీ మైండ్ చెప్తూ ఉంటుంది మీరు ఎప్పుడు ఫుడ్ని ఇంటేక్ తీసుకోవాలి అనేది మీ మైండ్ చెప్తూ ఉంటుంది. దాన్ని మీరు ఫాలో అయితే చాలు. ఇండియన్ ఫుడ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. గుడ్ న్యూట్రియంట్ ఫుడ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. దానివల్ల మీకు న్యూట్రియంట్ సప్లై దొరుకుతుంది. దీంతో పాటుగా మీ ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది వైటమిన్స్ అండ్ మినరల్స్ సప్లై గురించి. ఈ వైటమిన్స్ అండ్ మినరల్ సప్లై ఫుల్గా మీకు రావాలంటే ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది వెజిటబుల్స్. అలాగే ఇంకొంతమంది చూస్తే కనుక జింక్ సప్లిమెంట్ వాడాలి, ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వాలంటే, ఇమ్యూనిటీ ఇంక్రీజ్ అవ్వాలంటే, వైటమిన్ సి తీసుకోవాలి, కాల్షియం తీసుకోవాలంటారు. సప్లిమెంట్స్ కాదు, ఫస్ట్ మీరు ఫుడ్ పైన ఫోకస్ చేయండి. ఇలా డిఫరెంట్ సప్లిమెంట్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి, ఇంక్లూడ్ చేసుకోవాలి డైట్లో అంటారు. సప్లిమెంట్స్ గురించి పక్కన పెడదాం. ఫస్ట్ మీరు మీ బాడీకి ఒక ప్రాపర్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఇవ్వాలి అంటే, ఒక ప్రాపర్ సప్లై అనేది ఉండాలంటే, వైటమిన్ చైన్ అనేది కరెక్ట్గా ఉండాలంటే డైట్ పైన ఫోకస్ చేయండి. మీరు నాన్ వెజిటేరియన్ పర్సన్స్ అనుకోండి, మీకు ప్రాపర్ జింక్ రావాలి, మటన్ లివర్ నుంచి తీసుకోవచ్చు. లేదు కాల్షియం కావాలి, బోన్ మ్యారో నుంచి, మటన్ బోన్ మ్యారో నుంచి తీసుకోవచ్చు. బోన్ సూప్ అంటారు కదా, అలా తీసుకోవచ్చు.
వెజిటేరియన్ పర్సన్స్, లేదా ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం డెఫిషియన్సీ ఉంది, మీరు వెజిటేరియన్ పర్సన్స్ రాగి మాల్ట్ తీసుకోండి, అది బటర్ మిల్క్లో కానీ కర్డ్లో కానీ మిల్క్లో కానీ, లేదంటే అన్నిటికంటే ద బెస్ట్ ఆల్ వెజిటబుల్స్, దీంతో పాటుగా ములక్కాయలు. సో దీనివల్ల మీ కాల్షియం, సో మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇవన్నీ కూడా పెరుగుతాయి. సో ఇలా మీరు చూస్తే మన ఇండియన్ ఫుడ్స్ నార్మల్ సప్లిమెంట్స్ కంటే కూడా ఎక్కువ బెనిఫిషరీ ఫుడ్స్. సో యాన్సెస్టరీ హ్యాబిట్స్లో లాస్ట్ వన్ ఏంటి? ఎక్సర్సైజ్. అందరికీ ఒక డౌట్ ఉంటుంది, ఎక్సర్సైజ్ చేస్తే ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, ఇమ్యూనిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని. కానీ ఇంకొక కొంతమందికి డౌట్ ఏంటంటే అసలు ఎంతసేపు చేయాలి అనేది ఒక డౌట్. మీరు అబ్జర్వ్ చేశారు లేదో, మీరు రోజుకి 2 గంటలు ఎక్సర్సైజ్ చేస్తా, నేను పొద్దున్న 2 గంటలు రన్నింగ్ చేస్తా గ్రౌండ్లో, ఈవినింగ్ 2 గంటలు జిమ్లో టైం స్పెండ్ చేస్తా. సో నేను డైలీ ఒక 2 మీల్స్ తీసుకున్న చాలు, నా బాడీ అనేది స్టేబుల్గా ఉంటుంది, ఎనర్జీ అనేది బాగుంటుంది. లేదు నేను ఎక్కువ కార్బ్స్ అనేది తీసుకోను, 0 కార్బ్సే తీసుకుంటా, లేదంటే ఓన్లీ హై ప్రోటీన్ డైటే చేస్తా, ప్రోటీన్స్తో పాటు ఫ్యాట్స్ తీసుకుంటా అని మీరు ఎన్ని న్యూట్రిషన్ మ్యానిపులేషన్స్ చేసినా సరే, మీరు రోజుకి 3 నుంచి 4 గంటలు ఎక్సర్సైజ్ చేస్తే మీ ఇమ్యూనిటీ అనేది 110%, 100కి 200% స్ట్రాంగ్ అవ్వడం కానీ బూస్ట్ అవ్వడం కానీ జరగదు. మీ ఇమ్యూన్ సిస్టమ్ కాంప్రమైజ్ ఆర్ సప్రెస్ అవుతుంది. ఇమ్యూనో సప్రెస్ అంటే మీరు ఇమ్యూనిటీని కొంచెం కాంప్రమైజ్ చేసుకుంటుంది మీ బాడీ. నెక్స్ట్ ఒక 24 అవర్స్ నుంచి 48 అవర్స్ వరకు మీరు హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు, ఒక మారథాన్ రన్ చేసినప్పుడు మీ బాడీ కొంచెం ఇన్ఫ్లమేషన్ క్రియేట్ అవుతుంది. సో మీ మసిల్స్ అన్నీ డ్యామేజ్ అవుతాయి. సో ఇన్ఫ్లమేషన్ క్రియేట్ అయ్యి మళ్ళీ రికవరీ స్టేట్లోకి రావడానికి అట్లీస్ట్ 24 అవర్స్ నుంచి 48 అవర్స్, అంటే ఒక 1 డే నుంచి 2 డేస్, డిపెండ్స్ ఆన్ బాడీ స్టేటస్, ఫిట్నెస్ స్టేటస్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఇలా ఆ ఇన్ఫ్లమేషన్ క్రియేట్ అవ్వకుండా, ఇమ్యూనో సప్రెస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఫోకస్ చేయాల్సిన ఫస్ట్ ఏంటి? స్లీప్. నెక్స్ట్ వన్ హైడ్రేషన్, వాటర్ ఇంటేక్, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్, దెన్ న్యూట్రిషన్. సో ఇవన్నీ ఫోకస్ చేయాలి. ఇవన్నీ ఫోకస్ చేస్తే మీకు ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది. అంతేగాని ఓన్లీ ఎక్సర్సైజ్ చేస్తే ఇమ్యూనిటీ సప్రెస్ అవుతుంది. మీరు స్టడీస్ చూసారో లేదో, రోజుకి 3-4 గంటలు ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళందరూ కూడా సో కోవిడ్ అటాక్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఇమ్యూనిటీ అనేది సప్రెస్ అవుతుంది. ఆ టైంలో ఒక 24 అవర్స్ వరకు వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అనేది కొంచెం కాంప్రమైజ్ స్టేట్లో ఉంటుంది. సో అప్పుడు ఏ వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ, లేదంటే పారాసైట్స్ ఏదైనా అటాక్ అయ్యో, లేదా ఫారెన్ బాడీస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీ ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవాలన్నా, స్ట్రాంగ్ చేసుకోవాలన్నా ఒక 180 మినిట్స్ నుంచి 200 మినిట్స్ కనుక మీరు ఎక్సర్సైజ్ చేసుకుంటే మీకు నచ్చిన యాక్టివిటీ మీరు చేసుకోవచ్చు. అది వెయిట్ ట్రైనింగ్ అవ్వచ్చు, స్టడీ స్టేట్ కార్డియో అవ్వచ్చు, జాగింగ్ అవ్వచ్చు, సైక్లింగ్ అవ్వచ్చు, ఏరోబిక్స్ అవ్వచ్చు, జుంబా అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు నచ్చిన ఎక్సర్సైజ్ చేసుకోండి. ఒక 180 నుంచి 200 మినిట్స్ చేసుకుంటే చాలు. సో ఇవి బేసిక్ ప్రిన్సిపల్స్. మరి ఇమ్యూనిటీ అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. మీ అందరికీ తెలుసు, మన బాడీలో బోన్ మ్యారో, లింఫ్ నోడ్స్ ఇవన్నీ కూడా కొన్ని ఆర్గాన్స్. దీంతోపాటు ఇవన్నీ కూడా మన ఇమ్యూనిటీని పెంచడానికి బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో దీంతో పాటుగా మీరు వినే ఉంటారు ఈ మధ్యకాలంలో యాంటీబాడీస్, సైటోకైన్స్ అని. సో వీటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. యాంటీబాడీస్, సైటోకైన్స్, బేసిక్గా మన బాడీలో ఒక 3 టైప్స్ ఆఫ్ మెయిన్ డిఫెన్స్ మెకానిజం సిస్టమ్స్ ఉన్నాయి. సో ఈ 3 టైప్స్ ఆఫ్ మెయిన్ డిఫెన్స్ మెకానిజం సిస్టమ్స్ మన బాడీలోకి ఏ పారాసైట్స్ని కానీ, లేదా ఫారెన్ బాడీస్ని కానీ, బ్యాక్టీరియాస్ని కానీ లోపలికి ఎంటర్ అవ్వకుండా హెల్ప్ చేసేవి, ప్రొటెక్ట్ చేసేవి. సో వీటిలో 3 లేయర్స్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజంలో ద ఫస్ట్ వన్ వచ్చి, ఫస్ట్ బ్యారియర్ ఏంటి? స్కిన్. సో స్కిన్ మీరు అబ్జర్వ్ చేసారు లేదో, మన కాలుకి ఒక దెబ్బ తగిలినా, కట్ అయినా సరే అక్కడ చాలా కుదిరినంత వరకు ఫాస్ట్గా బ్లడ్ క్లాటింగ్ అనేది అవుతుంది. బ్లడ్ క్లాట్ అయిన తర్వాత మనం ఏమనుకుంటాం అంటే పస్ అంటే ఏదో బాడీ పాడైపోతుంది అనుకుంటాం. పాడైపోవడం కాదు. సో ఎప్పుడైతే బ్లడ్ క్లాట్ అయ్యి ద పస్లాగా క్రియేట్ అవుతుందో అక్కడ వైట్ బ్లడ్ సెల్స్ అక్యుములేషన్ అనేది అయ్యి అక్కడ ఉన్న బ్యాక్టీరియా, వైరస్ ఏదైతే ఉందో అది మన బాడీలోకి ఎంటర్ అవ్వకుండా ఈ పస్ అనేది హెల్ప్ చేస్తున్నట్టు. సో ఇది రీజన్. ఓకే. సో అంటే ఫస్ట్ ప్రొటెక్టివ్గా ఉండేది ఏంటి? ఫస్ట్ ఏ బ్యాక్టీరియా కూడా మన బాడీలోకి వెళ్లకుండా ఫస్ట్ ప్రొటెక్ట్ చేసేది స్కిన్. సో ఈ స్కిన్ అనేది ఒక మేజర్ బౌండరీ, ఒక వాల్ లాంటిది. సో 3 లేయర్స్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం సిస్టమ్స్లో ద ఫస్ట్ వన్ వచ్చి స్కిన్. మరి మన బాడీలోకి ఏదైనా బ్యాక్టీరియా కానీ, పారాసైట్స్ కానీ, లేదా ఫారెన్ బాడీస్ వెళ్ళడానికి కుదురుతుందంటే ఎస్, ఆబ్వియస్లీ కుదురుతుంది. ఎందుకంటే మన బాడీలో కొన్ని ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి.
సో ఆ ఓపెనింగ్స్ నుంచి మన బాడీలోకి వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ బ్యాక్టీరియాని, ఈ పారాసైట్స్ని ఎరాడికేట్ చేయడానికి, అటాక్ చేయడానికి, వాటిని కిల్ చేయడానికి సో 3 టైప్స్ ఆఫ్ డిఫెన్స్ సిస్టమ్స్లో సెకండ్ అండ్ థర్డ్ డిఫెన్స్ సిస్టమ్ అనేది హెల్ప్ అవుతుంది. సో వీటి గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. అలాగే సో ఇమ్యూనిటీని ఎలా బూస్ట్ చేసుకోవాలి, సో దీంతో పాటుగా స్టెమ్ సెల్స్ అంటే ఏంటి అనేది ఒక ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను మీకు ట్రై చేస్తాను. సో గైస్, స్టే ట్యూన్, సీ యు గైస్, సీ సూన్.